హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు అయితే మీకు మంచి హెల్దీ ప్రోటీన్ మిక్స్డ్ సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఎందుకంటే వీటిని మినపప్పు, పెసరపప్పు, రాగులు, పల్లీలతో ప్రిపేర్ చేసిన మిక్స్డ్ సున్నుండలండి. ఇంట్లో చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వీటన్నిటితో ఇలా మిక్స్డ్ సున్నుండలు చేసి ఒక్కొక్కటిగా ఇచ్చామనుకోండి, ఇన్స్టంట్ ఎనర్జీ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా హెల్దీ ప్రోటీన్ మిక్స్డ్ సున్నుండ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సున్నుండలు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇక్కడైతే 1 కప్పు పెసరపప్పు తీసుకుందాము. అలాగే 1 కప్పు మినపప్పు తీసుకుందాము. మీరు కావాలంటే పొట్టు ఉన్న మినపప్పు తీసుకోండి. ఇక్కడ నేనైతే పొట్టు లేని మినపప్పు, పెసరపప్పు తీసుకున్నాను. అలాగే 1 కప్ పల్లీలను అయితే తీసుకుందాము. 1 కప్ రాగి పిండిని ముందుగానే రాగులన్నిటి వేయించి పిండి తీసుకున్నది. మీరు కావాలంటే రాగులు తీసుకొని సపరేట్గా వేయించి తీసుకోండి. ఇప్పుడైతే పల్లీలన్నిటిని వేసి దోరగా ఇలా ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఉంచుకుందాం. అలాగే ఇప్పుడు రాగి పిండిని తీసుకొని రాగి పిండిని కూడా ఇలాగే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ముందుగానే వేసుకొని ఫ్రై చేయండి, లేదా ఇలా పిండి వేసిన తర్వాత వేసి ఫ్రై చేసుకోండి. ఇలా పిండి వేసిన తర్వాత నెయ్యి వేసి ఫ్రై చేసామంటే మంచి అరోమాటిక్గా స్మెల్ అయితే వస్తుంది. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఉంచుకోండి. అలాగే ఇప్పుడు మనం పెసరపప్పు, మినపప్పు రెండింటిని తీసుకొని ఒకేసారి ఫ్రై చేసేద్దాం. మిక్స్ చేసేసి ఇందులో కూడా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి. సున్నుండల టేస్ట్ అనేది మనం ఫ్రై చేసే విధానంలోనే ఉంటుంది. వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లో అన్నిటిని ఇలా సర్వ్ చేసుకొని ఉంచుకోండి. మనం తీసుకున్న పప్పులన్నీ కూడా 4 కప్స్ అయిపోయాయి. మినపప్పు, పెసరపప్పు, అలాగే పల్లీలు, రాగిపిండి. ఇప్పుడు మనం 4 కప్స్కి 2 కప్స్ షుగర్ అయితే తీసుకుందాము. ఇక్కడ మేమైతే షుగర్ తీసుకున్నాము. మీరు కావాలంటే బెల్లంని తీసుకోవచ్చు. బెల్లాన్ని కూడా 2 కప్సే తీసుకోవాలి, లేదా ఇంకా కొంచెం 1.5 కప్ తీసుకున్న టేస్ట్ సరిపోతుంది. షుగర్ మరి తక్కువగా తినే వాళ్ళకైతే 1.5 కప్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మైల్డ్గా కొంచెం స్వీట్గా ఉండాలనుకుంటే ఇలా 2 కప్స్ అయితే తీసుకొని మిక్స్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పొడిని మొత్తం కూడా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఉంచుకుందాము. అలాగే మనం ఫ్రై చేసి ఉంచిన మినపప్పు, పెసరపప్పు వీటన్నిటి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గ్రైండ్లోకి తీసుకొని కొంచెం స్మూత్గా, అంటే కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా లేకుండా. మనం తినేటప్పుడు ఉండలు బరకగా ఉంటే టేస్ట్గా ఉంటాయి. పల్లీలను కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ పొడులన్నిటిని కూడా ఇలా తామాన తీసుకొని వేసేద్దాం. రాగి పిండిని కూడా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే ఉంచాము. ఇప్పుడు అది కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడైతే ఈ తామాన్లోకి వేసేద్దాము. వేసి వీటన్నిటిని వేసి ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా అయితే మనం మిక్స్ చేసేయాలి. పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనమైతే గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ని మీరు కూడా ఇలా గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే మెల్ట్ కావడానికి టైం పడుతుంది కాబట్టి షుగర్ని ఇలా పొడి చేసుకొని వేసుకుందాం. వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి ముందుగానే నెయ్యిని కరిగించి తీసుకోవాలి. ఇప్పుడు కరిగించి తీసుకున్న నెయ్యిని అయితే వేద్దాము. ఒక 2-3 టేబుల్ స్పూను. ఇలా మనం అన్ని ఫ్రై చేసి మిక్స్ పట్టిన పౌడర్లో ఈ నెయ్యి కలపడం వల్ల మంచి అరోమాటిక్గా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది. మొత్తం కూడా మిక్స్ చేసేయండి. 1 కప్ మిల్క్ తీసుకొని, మిల్క్ కూడా ముందుగానే కాచి చల్లార్చినవన్నమాట. వీటన్నిటిని కూడా ఇప్పుడు కొంచెం వేసి మిక్స్ చేయండి. అన్నిటిని ఒకేసారి వేయకుండా కొంచెం వేసి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత పాలన్నీ ఒకేసారి మిక్స్ చేయకుండా సున్నుండలు ప్రిపేర్ చేయడానికి ఇంకొక ప్లేట్లో కొంచెం పిండిని తీసుకొని పాలన్నిటి కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసేసి ఇప్పుడు ముద్దలుగా ప్రిపేర్ చేసుకోండి. మనం తీసుకున్న పాలు మొత్తం ఒకేసారి వేసి సున్నుండలాగా ప్రిపేర్ చేసామనుకోండి, సున్నుండలు ప్రిపేర్ చేయడానికి రావు. ఇలా కొంచెం తీసుకొని కొంచెంగా పాలు కలుపుకొని ఈడ వీడియోస్ చూపించే విధంగా మీడియం సైజులో సున్నుండలు ప్రిపేర్ చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ సున్నుండలు అన్నిటిలో మొత్తం నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. మేమైతే ఇలా కొన్ని పాలు నెయ్యి వేసుకొని చేసుకున్నాం. మీరు కావాలంటే మొత్తం నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. హెల్దీ ప్రోటీన్ మిక్స్డ్ సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఇలా అన్నిటిని మిక్స్ చేసి రెడీ చేయండి. చాలా టేస్ట్ ఉండడంతో పాటు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజు ఒక్కొక్కటి ఇచ్చామంటే ఇన్స్టాంట్గా ఎనర్జీ అయితే వస్తుంది. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని రీల్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.